శ్రీనివాస్, భాస్కరం ఒకరోజు హోటల్ మలబార్లో కాఫీ తీసుకుంటున్నారు. తను మాట్లాడదలుచుకుంది ఎలా ప్రారంభించాలో తెలియక క్షణం మౌనం దాల్చాడు శ్రీనివాస్. స్నేహితుడు ఏదో ఆలోచిస్తున్నట్టు పసిగట్టిన భాస్కరం అతని ఆలోచనలకు అంతరాయం కలిగించడం ఇష్టం లేక తను మౌనం వహించాడు క్షణం పాటు. కానీ ఎంతసేపా మౌనం? నిజంగానే భాస్కర్కి విసుగు కలిగింది. ఏంట్రా శ్రీ, అంతగా ఆలోచిస్తున్నావు? ప్రశ్నించకుండా ఉండలేకపోయాడు భాస్కరం. శ్రీనివాస్ త్రుళ్ళిపడినట్టుగా స్నేహితుడి కేసి చూశాడు. అబ్బే, ఏమీ లేదు భాస్కరం, నీతో ఓ సంగతి చెప్పాలనుంది. అయితే దాన్ని ఏ విధంగా ప్రారంభించడమా అని యోచిస్తున్నాను అన్నాడు. భాస్కరం మెల్లగా నవ్వాడు. నాతో చెప్పడానికి ఇంత సందేహం ఎందుకు శ్రీ? మంచివాడివే, ఇంతకీ ఆ సంగతి ఏంటో చెప్పు. భాస్కరం, స్నేహితుడిగా నిన్నొకటి అర్థిస్తున్నాను. కాదరం కదూ? భాస్కరం కళ్ళలోకి చూస్తూ సూటిగా ప్రశ్నించాడు. విషయం చెప్పకముందే నా నుండి వాగ్దానం తీసుకోవడం ఏమిటో నాకేం బోధపడడం లేదు. నేను అడిగిన దానికి జవాబు చెప్పు. సంగతేంటో తెలుసుకోకుండా ఎలా జవాబు చెప్పడం? సరే, నాకు ఏ పాటి అందుబాటులో ఉన్నా కాదన్నావు. శ్రీనివాస్ కొద్దిగా తటపటాయించాడు. చెప్పడమన్నది ఎప్పటికైనా తప్పదు కాబట్టి ఇంకా సందేహించడం ఎందుకు అనిపించింది. భాస్కరం, మా సొద గురించి నీ అభిప్రాయం ఏమిటి? భాస్కరం పేదాలపై మందహాసం చిందులాడింది. ఇదో పెద్ద సమస్యగా అతనికి తోచలేదు. ఎందుకు అంటే సుధ శ్రీనివాస్ అర్ధంగవుతుందని ఇంతకు ముందే అతనికి తెలుసు. బహుశా తన అభిప్రాయం కూడా తెలుసుకునేందుకే శ్రీనివాస్ అడుగుతున్నట్టుగా భావించాడు. నేనేం చెప్పగలనురా శ్రీ, అయితే ఒకటి మాత్రం నిజం. మీ ఇరువురు చిలకా గోరింకల్లా ఉంటారు అన్నాడు పుస్తక భాషను ప్రయోగిస్తూ. చొప్పున అందుకున్నాడు శ్రీనివాస్. నీ ఊహ తప్పు భాస్కరం, నువ్వే కాదు చాలామంది ఇదే భావనలో ఉన్నారు. కానీ నేను సుధను వివాహం చేసుకోలేను. ఆమెను చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకుని తిరిగాను. అటువంటి వ్యక్తిని నా అర్ధాంగిగా పొందడానికి ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. అలాగని ఆమె అదృష్టానికి వదిలేకుండా నేనే స్వయంగా ఆ బాధ్యతను నా నెత్తిన వేసుకున్నాను. ఇది ఉపోద్ఘాతం అనుకో. విషయం ఏమిటంటే సుధ సుఖం కోరి నువ్వు ఆమెను వివాహం చేసుకుంటే బాగుంటుందని అర్థిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. భాస్కరం నిర్ఘాంతపోయాడు. సుధ శ్రీనివాస్ సతీమణవుతుందని ఈ క్షణం వరకు అనుకునేవారు. అతనే కాదు, అందరూ అలాగే అనుకునేవారు. అయితే ఇంత హఠాత్తుగా ఈ మార్పు రావడానికి కారణమేమిటో అతను ఊహించలేకపోయాడు. అనుకోకుండా అతని ఊహాలోకంలో ఉష మెదిలింది. బహుశా ఆమె శ్రీనివాస్ హృదయాన్ని ఆక్రమించుంటుందని తలచాడు. అంతకు మించి మరో కారణం కనిపించలేదు. ఏంట్రా శ్రీ నువ్వంటోంది అన్నాడు ఆశ్చర్యం ప్రకటిస్తూ. అవును భాస్కరం, ఇది నిజం. నేనేం పరిహాసమాడడం లేదు. నీలో ఈ మార్పు వస్తుందని ఎవరూ ఊహించలేదు శ్రీ. నిజమే కావచ్చు భాస్కరం, కానీ ఏం చేయను, నా హృదయం ఉషకు అంకితమైంది. అందుకేనేమో నా దృష్టి సుధ మీద లగ్నం కావడం లేదు. నిజం చెప్పాలంటే నేనిప్పుడూ అనురాగభావంతో చూడనేలేదు. బహుశా అది నా బలహీనతే కావచ్చు. అందుకే సుధకి అన్యాయం జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నిన్ను అర్థిస్తున్నాను. ముక్కు మొహం తెలియని ఇంకే వ్యక్తి చేతిలోనో ఆమె భవిష్యత్తును పడేయడం నాకిష్టం లేదు. నన్ను అర్థం చేసుకుంటామనుకుంటాను అన్నాడు శ్రీనివాస్. తను ఊహించింది నిజమే అనుకున్నాడు భాస్కర్. సుధకి ఇది తీరని అన్యాయం అనిపించింది. ఆమెను వివాహం చేసుకునేందుకు తనకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కాకపోతే అదో అదృష్టంగా కూడా భావిస్తాడు కూడాను. అయితే ఎటొచ్చి తనని వివాహం చేసుకునేందుకు ఆమె అంగీకరిస్తుందో లేదోనన్నది కూడా ఒక సమస్యే. అయితే ఆ సమస్య రెండో విషయం. ఇప్పుడు మాత్రం తనకి అందబోతున్న అవకాశాన్ని జారవిడుచుకోకూడదు అనుకున్నాడు. శ్రీ, హఠాత్తుగా నువ్వు ఇలాంటి సమస్యను నా ముందుంచితే చొప్పున నేనేం చెప్పగలను? అయితే ఒకటి మాత్రం ఖాయం. సుధ అంగీకరించాలే గాని ఈ అదృష్టాన్ని జారవిడుచుకోను దృఢ సంకల్పంతో చెప్పాడు భాస్కరం. శ్రీనివాస్ మొహంలో కొత్త కాంతి విరిసింది. కళ్ళల్లో సంతృప్తి రేఖలు వెలుగొందాయి. సుధ తప్పకుండా భాస్కరాన్ని వివాహం చేసుకునేందుకు అంగీకరిస్తుందన్న విశ్వాసం ఏర్పడింది అతనిలో. సుధకి తనే అన్యాయం చేశాడన్న అపవాదు ఇంకా రాదన్న నిబ్బరం వచ్చేసింది. ఉత్సాహంతో భాస్కరం రెండు చేతులు పట్టుకున్నాడు. భాస్కరం, నా మాట నిలబెట్టినందుకు ధన్యవాదాలురా. మన స్నేహానికి సరైన విలువిచ్చావు. నా హృదయభారం చాలా వరకు తగ్గిపోయింది. ఇక సుధ అంగీకారం అంటావా? అది నేను చూసుకుంటానులే. అయినా నీలాంటి భర్త దొరికే అదృష్టం అందరికీ పడుతుందా అన్నాడు. భాస్కరం మాట్లాడలేదు. అతనికి మాత్రం నమ్మకం లేదు సుధ అంగీకరిస్తుందని. ఇద్దరూ లేచారు. శ్రీనివాస్ బిల్లు చెల్లిస్తుంటే అవరోధపరిచి భాస్కరం చెల్లించాడు. బయటకొచ్చి సిగరెట్లు ముట్టించారు. ఇంటికేసి బయలుదేరారు. ఎంతవరకు ఎప్పుడు సుధ గురించి ఆలోచించని భాస్కరం మనసు ఇప్పుడా ఆలోచనలతో పూర్తిగా నిండిపోయింది. అతని హృదయం ఆనందంతో నాట్యం చేస్తోంది. ఆ రోజు రాత్రి 9:30 దాటింది. రంగారావు ముందు గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. అలివేణి కాస్తంత దూరంలో చాప వేసుకుని కూర్చుని పిల్లల బట్టలకు ఊడిపోయిన గుండీలు కుడుతోంది. సుధ తన గదిలో మంచం మీద చేరబడి విశ్వనాథవారు ఇటీవల రాసిన నవల చదువుకుంటోంది. ఆమెకు పుస్తకాలు చదవడం అంటే మహా గొప్ప పిచ్చి.
పుస్తకం పట్టుకుందంటే రాత్రి 12 సరే దాన్ని పూర్తి చేసి గాని నిద్రపోదు. నిశ్శబ్ద వాతావరణం. ఎవరో వస్తున్న అడుగుల సవ్వడి వినిపించింది సుధకి. ఆమె దృష్టి ద్వారం వైపు పడింది. శ్రీనివాస్ వస్తుండడం గమనించి చప్పున పుస్తకం మూసేసి లేచి నుంచుంది. మావయ్య అప్పుడు రావడం ఆమెకి ఆశ్చర్యంగానే ఉంది. ఏంటి మావయ్య ఇలా వచ్చేశావు అంది శ్రీనివాస్ రావడంతోనే. నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడి పోవాలని ముక్తసరిగా అన్నాడు. కూర్చో అయితే. పక్కకు తప్పుకుంది. శ్రీనివాస్ మంచం మీద కూర్చున్నాడు. ఎలా చెప్పడమా అని తడపడాయిస్తున్నాడు. అతని మౌనం మరింత ఆరాటాన్ని కలిగించింది సుధకి. ఏంటి మావయ్య ఆలోచనలో పడ్డావు అంది. ఆలోచనేం లేదు సుధా. ఆ ఇప్పుడు చెప్పు. భాస్కరం గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆ ప్రశ్న వేస్తోంటే అతని స్వరంలో ఏదో మార్పు రావడం గుర్తించలేదామె. సుధమొహంలో ఆశ్చర్యం పొడసూపింది. భాస్కరం విషయం అడగడంలో మావయ్య ఉద్దేశమేమిటో ఆమెకొక పొట్టున అర్థం కాలేదు. ఏ విషయంలో మావయ్య అంది. ప్రత్యేకించి ఏ విషయంలోనూ కాదుగాని వ్యక్తిగతంగా అతడి గురించి నీ అభిప్రాయం చెప్పు చాలు. నాకు తెలిసినంతవరకు మంచివాడే. ఇంతకంటే అధికం చెప్పడానికి అతనికి నాకు గల పరిచయం ఏముంది గనుక? మామూలు ధోరణిలో అనేసింది. ఈ ప్రస్తావనకి చాలా ప్రాముఖ్యత ఉందని, ఇది తన భవిష్యత్తుకి సంబంధించిందేనని ఆమెకేం తెలుసు మరి? క్షణం మౌనం తర్వాత అన్నాడు శ్రీనివాస్. ఒక్క విషయం అడుగుతాను, కోపగించుకోవు కదా సుధా? మంచివాడివే మావయ్య, కోపమెందుకు అడుగు అంది చిన్న మందహాసం చేస్తూ. భాస్కరాన్ని వివాహం చేసుకునేందుకు నీకేమీ అభ్యంతరం లేదు కదా సుధా? వాడు నీకు తగిన భర్తని నా అభిప్రాయం. ఏమంటావు అన్నాడే గాని ఆమె మొహం చూడలేకపోయాడు. సుధా ఒక్కసారి స్తంభించిపోయింది. హృదయస్పందన అధికమైంది. ఆపాదమస్తకం వణికిపోయింది. ఉన్నపాటున తల మీద పిడుగుపడ్డట్టయింది. కళ్ళు చీకట్లు కమ్మినట్టయింది. తనని అర్ధాంగిగా స్వీకరిస్తాడనుకున్న మావయ్యనా ఈ ప్రశ్న వేస్తోంది? తనలో తనే ప్రశ్నించుకుంది. అది తన భ్రమేగా. ఎదురుగా చెట్టంత మనిషి నుంచుని ప్రశ్నిస్తుంటే నమ్మకపోవడమేమిటి? మామయ్య వచ్చిన రోజే అతని వెంట ఉష ఉండడం చూసి తను కంగారు పడిన ఊహంతా ఇప్పుడు నిజమవుతోందా? ఇంతగా మరిపోయాడా మామయ్య? ఆలోచన తరంగాలతో మెదడు చింద్రవంద్రైంది. అంతలోనే ఆమె అంతరంగంలోని అభిమానం తను ఉన్నాననుకుంటూ గర్వంగా నుంచుంది. తను అసలు కుంగిపోయినందుకు కుంగిపోలేదు. తనని మరొకరి చేతిలో పెట్టేసి తన బాధ్యత తీర్చుకోవాలి అనుకుంటున్న శ్రీనివాస్ మామయ్య మీద ఇంకా ఆశ పెట్టుకుని ఉండడం తెలివి తక్కువ తనమనిపించింది. ఆమెలో ఒక విధమైన మొండిధైర్యం కూడగట్టుకుంది. తుఫాను చెలరేగిన మనసు ప్రశాంతతను నెలకొల్పుకుంది. స్త్రీకి ఉండాల్సిన సహనాన్ని తెచ్చిపెట్టుకుని గట్టిగా ఓ నిట్టూర్పు విడిచింది. మామయ్య, నా వివాహం గురించి నువ్వింతగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా పట్ల నీకు గల అభిమానానికి ఆదరానికి ధన్యవాదాలు. దయచేసి ఇంకెప్పుడు ఇటువంటి అర్థం లేని ప్రయత్నానికి పూనుకోవద్దు అంది మెల్లగా. అయితే ఆమె ప్రతి మాటలోనూ కసి, ఒక రకం మందలింపు ధ్వనించాయి. శ్రీనివాస్ అపరిమితుడయ్యాడు. ఇంతవరకు తనని గౌరవిస్తూ ఉండే సుధా అంత కటువుగా జవాబిస్తుందని కాని, భాస్కరాన్ని వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తుందని గాని ఊహించలేదతను. మొహం స్వేదంతో నిండిపోగా జేబులో నుండి రుమాలు తీసుకుని ఒత్తుకుంటూ మరింకేమీ మాట్లాడలేక మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. యుద్ధంలో ఓడిపోయిన వీరుళ్ళ. సుధకి ఇప్పుడు దుఃఖం ముంచుకొచ్చింది. తన దురదృష్టానికి వగస్తూ మంచం మీదకి ఒరిగిపోయింది. ఎంత ధైర్యం తెచ్చుకోవాలనుకున్నా ఏదో బాధ, ఏవో తలుపులు మస్తిష్కాన్ని మదనం చేస్తూ కలచివేస్తున్నాయి. మౌనంగా ఎంతోసేపు ఏడ్చింది. పక్కనే పుస్తకం పడింది. ఎప్పుడు నిద్రపట్టిందో ఆమెకే తెలీదు. సుధ అంగీకరిస్తే తను ధన్యుడేనని ఎన్నో ఆశలు పెంచుకున్న భాస్కరం ఆమె నిరాకరణను శ్రీనివాస్ ద్వారా తెలుసుకుని ఎంతగానో బాధపడ్డాడు. తనకు అదృష్టం లేకపోయినందుకు తన విధిని తిట్టుకున్నాడు. తనలో లేని ఆశల్ని రేకెత్తించిన శ్రీనివాసును లోలోన నిందించకుండా ఉండలేకపోయాడు. నాకు అనుమానంగానే ఉందిరా శ్రీని, సుధ అంగీకరిస్తుందో లేదోనని అన్నాడు భాస్కరం ఆ విషయం తెలుసుకున్న వెంటనే. ఎందుకో మరి నాకు ఆ సందేహం లేకపోయింది భాస్కరం. నిన్ను చేపట్టడానికి సుధకి ఏ విధమైన అభ్యంతరమూ ఉండదన్న నమ్మకం ఉండేది కాబట్టే నేను ఈ ప్రయత్నానికి సాహసించాను. నా ప్రయత్నం ఇలా విఫలమవుతుందని నేను ఊహించలేదు. నిస్పృహతో జవాబిచ్చాడు శ్రీనివాస్. భాస్కరంలో అనవసరంగా ఆశ కల్పించానన్న వేదన అతనిలోనూ లేకపోలేదు. ఈ నిరాకరణకు చాలా కారణాలుండొచ్చురా శ్రీ. మొదట్నుంచి నిన్నే తన సర్వస్వంగా గుర్తించుకుని ఏవేవో కలలుగంటూ ఊహాలోకంలో విహరిస్తున్న వ్యక్తి సుధా. ఆ భావనని చొప్పున చెరిపివేయడం కూడా అంత సులభం కాదు. నీకు ఎలాగూ దూరమైపోతుంటే ఇంకెవరి నీడకో పోవడం ఆమెకిష్టం లేకపోయి ఉండొచ్చు. నిరాశ నిస్పృహలు ఆమెలో ఆవరించుకుని నిర్లిప్త భావాన్ని పుంజుకుని ఉండొచ్చు. అందుకే నిరాకరించుంటుంది అన్నాడు. ఆమె నిరాకరణ వ్యక్తిగతంగా తనకు సంబంధించింది కాదని వెల్లడి చేయడానికి ప్రయత్నిస్తూ భాస్కరం. కారణాలు ఏవైనా ఈ సంఘటనకి బాధపడ్డాడు శ్రీనివాస్.
నన్ను క్షమించరా భాస్కరం. నేను తలచింది ఒకటైతే జరిగింది వేరొకటైంది. బాధపడుతూ క్షమార్పణ చెప్పుకున్నాడు. దానికేం లేరా. ఈ పరిణామం నువ్వు మాత్రం ఊహించావా ఏంటి? ఆమె మంచిని కోరే ప్రయత్నించావు, కానీ ఫలించలేదు. ఏం చేస్తానులే, ఒక విధంగా ఇది నా దురదృష్టమే అనుకుంటాను అన్నాడు భాస్కరం. శ్రీనివాస్ మాట్లాడలేదు. ఆ విషయాన్ని ఇంకా పొడిగించడం ఇష్టం లేకపోయింది. పోదాం పదరా భాస్కరం అంటూ లేచాడు శ్రీనివాస్. ఇద్దరూ ఇంటికేసి దారి తీశారు. శ్రీనివాస్ ఇల్లు చేరుకునేసరికి రంగారావు ముందు గదిలో వాలు కుర్చీలో కూర్చునున్నాడు. తమ్ముడు మొహం వేలాడేసుకుని వస్తూ ఉండడం గమనించాడు. ఏమైందోనని కంగారు పడ్డారు. ఏమిరా శ్రీ, అలా ఉన్నావు, ఏం జరిగిందేమిటి? ఆసక్తితో అడిగాడు. అబ్బే, ఏం లేదన్నయ్యా, మొహం దించుకుని కృత్రిమమైన మందహాసం చిందిస్తూ అన్నాడు శ్రీనివాస్. తన బాధను అన్నయ్యతో వ్యక్తం చేయడం ఇష్టలేకపోయింది అతనికి. నువ్వు అబద్ధం చెబుతున్నావని నీ మొహమే చెబుతోందిరా శ్రీ. ఏదైనా నా దగ్గర చెప్పడానికి సందేహం ఎందుకురా, చెప్పు ఏమైందో అన్నాడు రంగారావు. శ్రీనివాస్ ఇంకా తప్పించుకోలేకపోయాడు. చెప్పక తప్పదనిపించింది. జరిగిందంతా చెప్పాడు. సుధా వివాహ విషయంలో తను ప్రయత్నించిన వైనమంతా. రంగారావు ఏమంత కంగారు పడలేదు. ఎందుకు అంటే అతను ఊహిస్తూనే ఉన్నాడు సుధా అంగీకరించదని. నేను మొదట అనుకున్నానురా, సుధా మరొకరిని వివాహం చేసుకునేందుకు అంగీకరించదని అన్నాడు మెల్లగా. శ్రీనివాస్ మాట్లాడలేదు. తప్పు చేసిన వాళ్ళ మొహం దించుకున్నాడు. రంగారావు మళ్ళీ అన్నాడు. ఒక నిర్ణయానికొచ్చిన మనసుని చప్పున మార్చివేయాలనుకోవడం అంత సులువు కాదురా శ్రీ. నీ రూపును హృదయంలో నింపుకుని నువ్వే తన సర్వస్వంగా భావించుకుని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సుధకి నీ మార్పు ఒక షాకులా తగిలి బాధించుంటుంది. దాంతో నిరాశ నిస్పృహలు పెరిగి జీవితం పట్ల నిరసన భావం ఏర్పడి ఉంటుందేమో. నిజానికి ఆమెకు జరిగిన ఈ అన్యాయానికి నేను పరితపిస్తున్నాను. ఆమె మనకు పరాయి వ్యక్తి కాదు, స్వయాన మేనకోడలు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన దురదృష్టవంతురాలు. అటువంటి వ్యక్తికి ఈ షాకు పెద్ద ఘాతాన్ని తగిలించి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భాస్కరాన్ని చేపట్టడానికి ఆమె నిరాకరించిందంటే ఆశ్చర్యమేమీ లేదంటాను. శ్రీనివాస్ న్యాయస్థానంలో న్యాయాధిపతి సమక్షంలో నుంచున్న ముద్దాయిలా ఫీల్ అయ్యాడు. కానీ ఏం చేయనన్నయ్య, నా పరిస్థితిని ఇంతకుముందే నీతో చెప్పాను. సుధ కూడా నా అసహాయతని అర్థం చేసుకుని ఉండాల్సింది అన్నాడు. రంగారావు మెల్లగా నవ్వాడు. సరేలేరా, ఏం చేస్తాం, జరగనున్నది జరక్కమాందు. సుధా అదృష్టం ఎలా ఉందో ఎవరికి తెలుసు? వాళ్ళనుకుని సమాధాన పడ్డం తప్పించి ఎవరిని నిందించడం గాని ఎవరిని శాసించడం గాని నా మనస్తత్వానికి విరుద్ధం అన్నాడు. ఆ 2 వాక్యాల్లోనే తనేం ఆశించింది, ఏం జరిగింది చెబుతూ బాధపడినట్టు వ్యక్తం చేశాడు. శ్రీనివాసు చిన్నబుచ్చుకున్నాడు. సూటిగా కాకపోయినా డొంక తిరుగుడుగా ఆ మాటలు తనని ఉద్దేశించి అన్నదేనని గ్రహించుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు అతనికి. అయితే అందుకు ఆవేశం తెచ్చుకోవడం వల్ల గాని అభిమానపడ్డం వల్ల గాని ప్రయోజనం లేదనుకున్నాడు. తప్పు చాలా వరకు తందేనని అతనికీ తెలుసు. అందుకే మాట్లాడకుండా అక్కడి నుంచి నిష్క్రమించాడు లోపలికి. రంగారావు భారంగా నిశ్వాసం వదులుతూ కుర్చీలో వెనక్కి చేరబడిపోయాడు. చీకటి పడిందప్పుడే. అప్పుడే చంద్రుడు ఉదయిస్తున్నాడు. వెన్నెల కాంతి సముద్రపు అలలపై ప్రతిఫలిస్తోంది. బీచ్లో ఎక్కడ చూసినా మనుషులే. కొందరు ఒంటరిగా కూర్చున్నారు, కొందరు జంటలుగా కూర్చున్నారు, మరికొందరు గుంపులుగా ఉన్నారు. నవ్వులు, కేరింతలు, కోపాలు, అపహాస్యాలు మొదలగు వివిధ రసాలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్, ఉష ఓ పక్కగా కూర్చున్నారు. ఉష దృష్టి సముద్రపు అలలపై ప్రతిఫలిస్తోన్న చంద్రుని కాంతివైపే ఉంది. శ్రీనివాస్ ఆమెను మౌనంగా పరికిస్తున్నాడు. ఏదో చప్పున గుర్తుకొచ్చింది అతనికి. అన్నట్టు మీ అన్నయ్యకి ఉత్తరం రాసావు ఉషా అన్నాడు శ్రీనివాస్. రాశానండి, ఈవేళ జవాబు కూడా వచ్చింది. చెప్పాలనుకుంటూనే మాటలో పడి మరిచిపోయాను అంది ఉష అతని ఆసక్తిని రెట్టింపు చేస్తూ. తన అంగీకారాన్ని తెలియజేశాడా? ఆతృతగా అడిగాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఉష కొంటిగా నవ్వింది. పాపం అమాయకుల్ని అడుగుతున్నారేంటండి? మా అన్నయ్యకి మీరంటే ఎంత అభిమానమో నాకు తెలియదని మాత్రం అనుకోకండి మందహాసంతో అంది. తెలుసుననుకో, అయినా ఆసక్తి అన్నది ఒకటి ఉంటుందిగా. ఉష సన్నని మందహాసం చేసింది. తనకేమీ అభ్యంతరం లేదంటూ, పైగా అంతులేని ఆనందంతో మురిసిపోతున్నట్టు రాశాడండి మా అన్నయ్య. ఇక్కడ మా అక్క కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది అంది ఉత్సాహంగా. శ్రీనివాస్ మొహం వెలిగిపోయింది. ఉష తనని అభిమానిస్తున్నా వాళ్ళెవరైనా అవరోధం ఏదైనా కలిగిస్తారేమోనన్న సందేహం, తద్వారా భయము ఉండేవి. ఇప్పుడవి పటాపంచలయ్యాయి. ఆమె కళ్ళలోకి చూశాడు. ఇంకామె తనదేనన్న భావనతో. నేనంత అదృష్టవంతుడు ఉష అన్నాడు తన్మయత్వంతో. ఇక మన వివాహానికి ఆటంకమేమీ లేదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే కాదు. కాదని ఎవరన్నారండి? సిగ్గుతో మొహం దించుకుంది. మీ ఇష్టమే నా ఇష్టం అంది. అయితే 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేద్దాం. ఉషకి శ్రీనివాస్ మాటలు కొద్దిపాటి సందేహాన్ని కలిగించాయి.
పరిష్కరించడానికి ఇంకేమైనా ఆటంకాలున్నాయేంటండి? ఆశ్చర్యం ప్రకటిస్తోంది. సమస్య అనగానే ఏదో భయం పట్టుకుంది కాబోలు. అబ్బే! ఆటంకమేమీ లేదనుకో. అయితే మా అన్నయ్య, వదినల అంగీకార ముద్ర కూడా ఉండాలి కదా మరి! ఒకవేళ వాళ్ళు వద్దన్నారనుకోండి అప్పుడేం చేస్తారు? అనుమానాస్పదంగా అంది. ఆమె భయం ఆమెకు ఉండనే ఉంది మరి. అటువంటి సందేహమే వద్దు ఉషా. నువ్వు ఈ విషయంలో నిశ్చింతగా ఉండు. మా అన్నయ్య, వదిన సంగతి నాకు తెలుసు నిబ్బరంగా చెప్పాడు. ఉషకి భయం పోయింది. మీరంత నిబ్బరంగా చెబుతూ ఉంటే నాకేమండి, నిశ్చింతగానే ఉంటాను. అన్నట్టు వివాహం వైభవపేతంగా జరగకపోయినా పార్టీ మాత్రం బ్రహ్మాండంగా జరగాలి సుమండి. ఏదో తేదీ నిర్ణయం అయితే మా అన్నయ్య వస్తాడు. ఇక్కడ మాకు బంధువులు కూడా ఉన్నారుగా, వాళ్ళందరినీ ఆహ్వానించాలి అంది ఉష. నిజానికి ఈ ఏర్పాటు బంధువుల కోసం లేదా స్నేహితుల కోసం ఆమె వాంఛించడం లేదు. ఇవన్నీ చూసి సుధ అసూయతో ద్వేషంతో గిజగిజ కొట్టుకుని కుంగిపోవాలని ఆమె ఆంతర్యం. ఓ, దానికేం, అలాగే ఏర్పాటు చేద్దాంలే ఉషా. నా ప్రియమైన ఉష కోరిన కోరిక కాదనగలనా? ఎప్పటికీ కాదు. మన అంతస్తుకి తగినట్టు కూడా ఉండాలిగా. తప్పకుండా ఏర్పాటు చేద్దాం. చిలిపిగా నవ్వుతూ ఆమె చేతివేళ్లను తన చేతితో మీటుతూ అన్నాడు శ్రీనివాస్. ఉషమొహం కెంపు రంగును పులుముకుంది. సిగ్గుతో ఆమె నరాల్లో స్త్రీత్వపు సిగ్గు పొంగి పొరలింది. మరీ సిగ్గుపడిపోయి మొహం దించేసుకుంది. పోదాం పద, వేళయింది. చేతిని వెనక్కు తీసుకోకుండానే అంది. ఈ దాసుడు కాదనగలడా అంటూ ఆమె చేయి పట్టుకుని లేవదీశాడు. అబ్బా, మరీ చిలిపిగా మాట్లాడకండి నవ్వుతూ అంది. ఇద్దరూ కిలకిలా నవ్వుతూ ముందుకు సాగిపోయారు. రంగారావు గాని అలివేణి గాని శ్రీనివాస్ వివాహ విషయంలో ఆటంకపరచలేదు. వాళ్ళకి తెలుసు ఆటంకపరిచిన ఫలితం ఏమీ ఉండదని, అనవసరంగా మనస్పర్ధలు పెరిగి అనుబంధాలు విరగడమే మిగులుతుందని. బహుశా అదే బుద్ధిమంతుల లక్షణమని పెద్దలు చెబుతూ ఉండేవారేమో. అవరోధాలేమీ లేవు కాబట్టి, అందరూ అంగీకరించినట్టే అయింది కాబట్టి శ్రీనివాస్ ఉషల వివాహం అనుకున్నట్టే జరిగిపోయింది. మరో వారం రోజుల తర్వాత రంగారావు ఇంట్లోనే పెద్ద పార్టీ ఏర్పాటైంది. ఉష అన్నయ్య డాక్టర్ కుమార్ ఓ రోజు ముందుగానే వచ్చేశాడు. శ్రీనివాసు స్వయంగా ఏర్పాట్లన్నీ చేశాడు. బంధువులు, స్నేహితులు చాలామంది వచ్చి నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. ఎవరికి తోచిన బహుమతులు వారిచ్చారు. ఉష సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఆమె హృదయంలో జ్వలిస్తూ ఉండే ప్రతీకార జ్వాలలు ఇప్పటికి చల్లరాయి కాబోలు. స్త్రీ విద్యాధికురాలైతే ఆమె అదృష్టమే వేరుగా ఉంటుందన్న అహం ఆమె మొహంలో వెలిగిపోతున్నట్టుంది. ఆమె దృష్టంతా సుధకేసుంది. సుధ లోలోన అంతులేని ఆవేదనను పొందుతోందని, ఆ బాధను బయటికి కనిపించనీయకుండా కుమిలిపోతుందని భావించింది. ఆ భావనతోనే తృప్తి పొంది లోలోపల నవ్వుకుంది సగర్వంగా. ఆవేశానికి, పట్టుదలకి పురుషులే పెట్టింది పేరంటారు కొందరు. కావచ్చు, కానీ స్త్రీలలో కూడా అక్కడక్కడ అటువంటి వారున్నారనడానికి ఉదాహరణగా ఉషని తీసుకోవచ్చు. నిజానికి ఉష తలచినట్టుగా సుధ బాధపడనూ లేదు, కుమిలిపోవడమూ లేదు. ఆమెలో అసూయగాని, ద్వేషంగాని ఏ కొసానా లేవు. అంతా తన దురదృష్టమనుకుని సమాధానపడి అదంతా మరిచిపోయింది. మామూలుగానే ఎప్పటి ఉత్సుకతతోనే నలుగురితో తిరగసాగింది. అయితే ఆమె హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది ఉషే. శ్రీనివాస్ మాత్రం ఏదో తప్పు చేసిన వాళ్ళ ముభావంగా ఉన్నాడు. బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుంటున్నాడు తప్పించి ఆ నవ్వులో నిండుదనం లేదు. సుధకేసి సూటిగా చూడలేకపోతున్నాడు. తన బంధువుల్లో ఎవరైనా సుధను ఎందుకు పెళ్లి చేసుకోలేదో అని అడుగుతారేమోనన్న భీతి అంతరంగంలో గందరగోళం చేసింది. అయితే అదృష్టవశాత్తు అటువంటి పరిస్థితి ఏర్పడలేదు. అందుకే కొంతమేరకు ఆనందించాడు. పార్టీ బ్రహ్మాండంగా జరిగింది శ్రీ. ఈ తరుణంలో ఎవరైనా ఓ పాట పాడితే ఎంత హాయిగా ఉంటుందో అన్నాడు డాక్టర్ కుమార్. అతనికి పాటలంటే చాలా ప్రీతి. తను పాడలేకపోయినా ఒకరు పాడితే వినాలన్న కుతూహలం ఉంటుంది. ఎవరు పాడతారు రోయ్? ఎవరంత సంగీత ప్రవీణులికడా? చిన్నగా నవ్వుతూ అనేశాడు శ్రీనివాస్. ఉషకి చొప్పున ఏదో గుర్తుకొచ్చింది. ఆమె కళ్ళు మెరిశాయి. సుధా బాగా పాడుతున్నట్టుగా ఓ పాట పాడమని చెప్పండి. ఈ శుభ సమయంలో కాదని నిరాకరిస్తుందా అంది ఉష. శ్రీనివాస్ ఆశ్చర్యపోతూ ఆమె కేసి చూశాడు. సుధా ఏదో వంటింటి సంగీతంలా ఓ మాదిరి పాడగలదని అతనికి తెలుసు, కానీ నలుగురి సమక్షంలో పాడగలిగే తాహతు ఉంటుందనుకోలేదు. నీకెవరు చెప్పారు ఈ సంగతి ఉష అన్నాడు. ఎవరో చెప్పర్లేదు, పాడమనండి మందహాసంతో అంది. అయితే ఒక్క విషయం, సుధ అంతంత మాత్రంగానైనా పాడగలదన్న విషయం ఆమెకి తెలీదు. ఎటొచ్చి ఇలా అడిగితే తను పాడలేదని, తనక పరిజ్ఞానమే లేదని సుధచేత అనిపించడానికే ఈ ప్రయత్నం అంతాను. శ్రీనివాస్ ఇరుకున పడ్డాడు. సుధని ఓ పాట పాడమని అర్థించడం తప్పనిసరైంది. ఆమెను కేకేశాడు. ఏం మావయ్య అంటూ వచ్చింది సుధ. సుధా, నీ పాట వినాలని ఉషకెంతో కుతూహలంగా ఉందట. ఓ పాట పాడేయకూడదు అన్నాడు.
సుధ వెనుకంజ వేయలేదు. తనక పరిజ్ఞానమే లేదని చెప్పడం ఆ క్షణంలో ఇష్టం లేకపోయింది ఆమెకి. ఆమె స్కూల్లో చదువుతున్న రోజుల్లో లలిత సంగీతపు పోటీల్లో ఎన్నో బహుమతులు పొందింది. ఇప్పటికీ రేడియో ముందు కూర్చుని పాటలు వినడం ఆమెకు అలవాటే. పాట పాడేందుకు బిడేపడ్డం ఎప్పుడూ లేదు. పట్టుదలతో ధైర్యంగా నుంచుని ఏమని పాడేదనో అన్న పాటను శ్రావ్యంగా పాడింది. ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా కూర్చుని విని ఆమె మృదుమధుర కంఠస్వరాన్ని ప్రశంసిస్తూ కరతాళ ధ్వనులతో అభినందించారు. ఎంత చక్కగా పాడావమ్మా అన్నారు కొందరు అమలకలు. నువ్వింత శ్రావ్యంగా పాడగలవని మాకు తెలీదు సుమా అన్నారు మరికొందరు. ఈ పార్టీ అంతా ఒకెత్తు, మీ పాట ఒకెత్తునండి అంటూ అభినందించాడు డాక్టర్ కుమార్. సుధ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్లి తన స్థలంలో కూర్చుండిపోయింది. ఏమైతేనే ఆమె పాట పార్టీ ఘనతను మరుగున పడేసిందంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రతి ఒక్కరూ సుధను ప్రశంసిస్తుంటే ఉష హృదయం చివుకుమంది. ఒక్కో ప్రశంస ఒక్కో తోటాల ఉష గుండెల్ని దూసుకుపోతోంది. తను నేరక ఆమె పేరు చెప్పిందని అప్పుడు అనిపించింది ఆమెకి. అయినా తనకేం తెలుసు సుధ అంత చక్కగా పాడగలదని. తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో తను అభినందించింది సుధను. మరి కాసేపటికి ఎవరి తోవన వారు వెళ్ళిపోయారు. శ్రీనివాస్, ఉష భువనేశ్వర్ వెళ్ళిపోయారు. సుధ ఎంత నిర్లక్ష్యంగా తిరగాలనుకుంటున్నా అనుకోకుండా ఏవేవో స్మృతులు నెమరకు వస్తూనే ఉన్నాయి. ఏమీ పనీపాటు లేకుండా ఇంట్లో కూర్చుంటే ఈ తలపులన్నీ తప్పవుగావులు అనుకుంది. అయినా తను ఉపేక్షించకూడదు అనుకుంది. భవిష్యత్తుకు బాట వేసుకోవాలి, లేకుంటే తనకింక మిగిలిందేమిటి అనుకుంది కూడాను. భవిష్యత్తు గురించి ఒక నిర్ణయానికొచ్చింది. ఓ రోజు రంగారావు ఒంటరిగా కూర్చునుండగా అతని దగ్గరికి వెళ్ళింది సుధ. మావయ్య అంది మెల్లగా. రంగారావు ఆమె మొహంలోకి చూడలేకపోయాడు. అతనికి తెలుసు ఆమె లోలోన ఎంతగానో వ్యధ చెందుతూ ఉండొచ్చని. కూర్చో సుధా అన్నాడు. సుధ కూర్చుంది. ఏంటమ్మా సుధా చెప్పు. ఊరికినే ఎన్నాళ్ళిలా ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం మావయ్య, ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అంది మొహం దించుకుని. రంగారావు నివ్వెరపోయాడు. మేనకోడలు అటువంటి నిర్ణయానికి వస్తుందని అతనెప్పుడూ ఊహించలేదు. ఆమె మొహంలోకి పరిశీలనగా చూడసాగాడు. ఏంటమ్మా నువ్వంటోంది అన్నాడు ఆశ్చర్యంతో. అవును మావయ్య, ఊరికినే కూర్చోవడం నాకు బొత్తిగా విసుగనిపిస్తోంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను అంది. ఇప్పుడంటే ఊరికినే కూర్చుంటున్నావు గాని ఆ మూడు ముళ్ళు పడ్డాక ఇంత తీరిగ్గా ఉండలేవుగా. అప్పుడు సంసారపు బరువు తీరిక లేకుండా చేస్తుంది. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సుధా. సుధ నిర్లిప్తంగా ఓ నిట్టూర్పు వదిలింది. క్షమించు మావయ్య, ఇంతవరకు నేను ఏ విషయంలోనూ నీ మాట కాదనలేదు, ఎదురు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ ఒక్క విషయంలో మాత్రం నా నిర్ణయానికి విలువమని సవినయంగా అర్థిస్తున్నాను. ప్రస్తుతానికి నా వివాహ ప్రసక్తే వద్దు మావయ్య అంది మొహం దించుకుని. ఆమె మాటలకి మరింత అజ్జరు పొందాడు రంగారావు. అదేంటి సుధా అన్నాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు మావయ్య. ఎందుకో మరి పెళ్ళంటే నాలో ఓ విధమైన విరక్తిభావం అంకురించింది. ఒంటరి జీవితం గడపడంలోనే హాయి ఉన్నట్టుగా తోస్తోంది అంది సుధా. తన సంజేషితో మావయ్యను నమ్మించాలని ప్రయత్నించింది గాని రంగారావు మాత్రం అవే నిజమైన కారణాలని నమ్మలేకపోయాడు. అతను ఊహించాడు ఆమె ఎందుకిలా నిస్పృహను పెంచుకుందో. ఓ పొడినవ్వు నవ్వాడు. సుధా, ప్రపంచానుభవాన్ని పుష్కలంగా జీర్ణించుకున్నవాడిని నేను. అటువంటి నన్నే మభ్యపెట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు చెప్పు. ఏవో ఆలోచనలు మనసులో పెట్టుకుని మరీ నిరాశను పెంచుకుని విరక్తి చెందకు. నా మాట విని వివాహం చేసుకుని సుఖంగా ఉండు. నచ్చజెప్పడానికి మరోసారి ప్రయత్నించి చూశాడు. కానీ సుధ దృఢ నిశ్చయానికి చలనం లేకపోయింది. మరి నన్ను బలవంతపరచవద్దు మావయ్య, నేను ఒక నిశ్చయానికి వచ్చాను. ఆడపిల్లల ప్రైమరీ స్కూల్లో ఏదో ఖాళీ వచ్చిందట. నా స్నేహితురాలు విద్య అక్కడ పనిచేస్తుందిగా. హెడ్ మాస్టర్తో చెప్పి ప్రయత్నిస్తానంది. అందుకని నిన్ననే దరఖాస్తు పెట్టించాను. ఆ అవకాశం దొరికిందంటే అక్కడ ఉద్యోగం చేస్తాను అంది. ఆమెకు నచ్చజెప్పే మరే మార్గం రంగారావుకి గోచరించలేదు. సరే నీ ఇష్టం సుధా. నన్ను నేను నిందించుకోవడం తప్పించి ఈ విషయంలో ఎవరిని నిందించలేను నిర్లిప్తంగా అన్నాడు. సుధ మరింకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రంగారావు దీర్ఘ నిశ్వాసాన్ని విడిచాడు. కాసేపటికి అలివేణొచ్చింది అక్కడికి. భర్త ఆలోచనల్లో పడుండడం గమనించింది. ఏంటండి ఆలోచిస్తున్నారు అంది. రంగారావు భార్య ముఖంలోకి చూస్తూ అన్నాడు. సుధా ఉద్యోగం చేస్తానంటోంది వేణి. ఇప్పట్లో వివాహం చేసుకోదట. నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ లాభం లేకపోయింది. ప్రైమరీ స్కూల్లో ఏదో ఖాళీ వచ్చిందట. దరఖాస్తు అప్పుడే పంపించిందట కూడాను. ఇంకా ఏ విధంగా ఆమె మనసును మార్చడమో అవగాహన కావడం లేదు అని. అలివేణి క్షణం పాటు నివ్వెరపోయింది. సుధ ఇటువంటి నిర్ణయానికొస్తుందని ఆమె కూడా అనుకోలేదు. సుధ ఇలా మారిపోవడానికి కారణం శ్రీనివాసేనని ఆమె భావించింది. నిజంగా శ్రీనివాస్ సుధకి తీరని అన్యాయం చేశాడండి అంది తోటి స్త్రీగా. సుధ పట్ల ఆమెకెంతో సానుభూతి కలిగింది.
సుధకి జరిగిన అన్యాయంలో మనం కూడా కొంత బాధ్యతను స్వీకరించాలి వేణి. మనం శ్రీనివాస్‌ని శాసించి తల వంచేటట్టు చేసినట్టయితే ఈ అన్యాయం జరుగుండేది కాదు. అయితేనేం అలా మనం చేయలేకపోయాం అన్నాడు రంగారావు. భర్త చెప్పింది అక్షరాలా నిజమనుకుంది అలివేణి. ఒకసారి మనసు విరిగితే అతకడం దుస్సాధ్యమంటారు. సుధ విషయంలో అదే జరిగిందండి. పాపం ప్రపంచానుభవం ఇంకేమీ సంపాదించకముందే ఆమెలో ఈ విరక్తి భావం మొలకెత్తిందంటే ఇంక ఆజన్మాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోతుందేమోనని అనుమానంగా ఉంది. తన సందేహాన్ని వెలిబుచ్చింది. ఆలనకు వేణి. ఎప్పటికైనా సుధ మనసు మారుతుందనే నమ్మకం నాకుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందన్న ఆశతో ఎదురు చూద్దాం. ఆశావాదిగా మాట్లాడాడు రంగారావు. అటువంటి మార్పే వస్తే ఇంక కావాల్సిందేంటండి? ఆమె జీవితం నిస్సారం కాకూడదని నేను కోరుకుంటున్నాను. చాలా వేళయింది. ఇక మీరు లేవండి, భోంచేద్దురుగాని. ఏంటో వేణి, తినబుద్ధి పుట్టడం లేదు నిస్పృహతో అన్నాడతను. ఇది మరీ బావుందండి. ఇక మీరు భోజనం మానేస్తారా ఏంటి? ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. లేవండి అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. రంగారావు ఉస్సురుమనుకుంటూ లేచి భారంగా అడుగులు పడుతూ ఉంటే లోపలికి పోయాడు.